హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఉల్లి వెల్లుల్లి వాడకుండా, రవ్వ పిండి లాంటివి లేకుండా కేవలం బంగాళదుంప కొద్దిగా స్పైసెస్ తోటి పిల్లలకు పెద్దలకు నచ్చేలా స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ టేస్టీ స్నాక్ని ప్రిపేర్ చేయడానికి మీడియం సైజులో ఉండే 4 బంగాళదుంపలను తీసుకుని పైన స్కిన్ని తీసేసి వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి ఒక పల్చటి కాటన్ క్లాత్ని వేసుకుని అందులో గ్రేటర్ని ఉంచుకుని బంగాళదుంపలను తురుముకోవాలి. మరీ చిన్న హోల్స్లో ఉండే గ్రేటర్తో కాకుండా కొంచెం పెద్దగా ఉండే గ్రేటర్ తోటి తురుముకోవాలి. అన్నిటినీ తురుముకున్న తర్వాత ఇందులో నుండి వాటర్ని పిండుకుని తీసుకోవాలి. ఈ తురుములో మనం ఎటువంటి పిండిలను వేసుకోం కాబట్టి వీటిని వాటర్తో కడగకుండా ఇలా పిండుకుని తీసుకోవడం వల్ల ఇందులో కొద్దిగా స్టార్చ్ ఉండి కుక్ చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఈ తురుము అంతటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఈ స్నాక్స్లోకి మనం పులుపుని ఏమీ ఉపయోగించడం లేదు కాబట్టి ఉప్పును కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని వెంటనే కుక్ చేసుకుంటే మంచిది. ఎక్కువసేపు లేట్ చేసినట్లయితే వీటిని కుక్ చేసేటప్పుడు పై భాగంలో క్రిస్పీగా రాకుండా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న బంగాళదుంప తురుమును వేసుకుని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పై భాగంలో నీరు పడి మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం మూత కొంచెం వాలుగా వేసుకోవాలి. ఒకవైపు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఎడ్జెస్ని ఒకసారి కదుపుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ సహాయంతో ఫ్లిప్ చేసుకుని మళ్ళీ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్ పై భాగంలో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువ స్పైసీ కావాలనుకునేవారు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే చిటికలో చేసుకోగలిగే ఈ సింపుల్ స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.